అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేశ విదేశాల నుంచి ఒక లైవ్ ప్రోగ్రాం చూస్తున్నా, మరి సంఘానికి విచ్చేసి సంఘం లైవ్లో వింటూ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదివారం దినం అంటే అందరికీ క్రైస్తవులకి ముఖ్యంగా సందడి, మిగతా వాళ్ళందరికీ సరదా. ఆదివారం వస్తే క్రైస్తవులందరూ ఎక్కడికి పోవాలంటే చర్చికి వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి పనుల్లో సెలవు కాబట్టి వారి వారి కార్యక్రమాలు చేసుకోవాలని చాలా సంతోషంతో ఆనందంతో వారి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మరి ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మానవుడి జీవితంలో దేవుడిని ఎరగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రాముఖ్యతను మనిషి మర్చిపోయి దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండడం బాధాకరమైన విషయం. ఈరోజు ఒక మంచి మాటను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామందికి ఈరోజు భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఖచ్చితమైన పద్ధతుల్లో ఉందో లేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండడం బాధాకరమైన విషయం. మరి ఈ సీజన్ మన ఇండియాలో ఈ సీజన్ కార్తీక మాసం అంటారు. ఈ సీజన్లో ఎక్కువగా భక్తి జరుగుతూ ఉంటుంది. భక్తి పేరట చాలా కార్యక్రమాలు చేస్తారు. వారి భక్తిని బట్టి వారందరికీ వందనాలు. చాలా సంతోషం. వారు అనుకునే ఏ దేవుడైతే అవనేయండి కానీ భక్తి చేస్తూ ఉన్నారు. మేము కూడా భక్తిగా ఉండాలని అనుకుంటున్నారు, మంచిదే. ఇప్పుడు వ్యర్థంగా ఏ కార్యక్రమం చేసినా దానికి అర్థం లేకపోతే వేస్ట్ అవుతుంది. ఒక పెళ్లి చేసుకున్నాం అనుకోండి, దేనికి చేసుకున్నావు అంటే భార్యతో నేను సంతోషంగా నా జీవితం పిల్ల పాపలతో గడపడానికి. ఎవరిని అడిగినా సింపుల్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పేస్తారు. అలాగే మరి ఉద్యోగం దేనికి చేస్తున్నాం అంటే అదేంటండి, ఒక సంపాదించడానికి, నాకు అవసరమైనటువంటి నా అవసరాలన్నీ తీర్చుకోవడానికి అని ఈజీగా చెప్తారు. చదువు ఎందుకు చదువుకుంటున్నాం, ఇదేంటండి విజ్ఞానం కోసం, తదుపరి నా బ్రతుకు తెరువు కోసం. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. అసలు దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నావు? ఆన్సర్ ఉంది ఎవరి దగ్గరైనా? దేవుడిని ఎందుకు నమ్ముకుంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు అందరూ ఒకటే సమాధానం చెప్తారు, అవునా కదా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? భార్యతో సంతోషించాలి, సంతానాన్ని కనాలి, నాకు ఒక ఫ్యామిలీ కావాలి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? సంపాదించాలి, నా అవసరాలు తీర్చుకోవాలి. చదువు ఎందుకు చదువుకున్నా? విజ్ఞానం నాకు రావాలి, తదుపరి నేను సెటిల్ కావాలి, సంపాదించుకోవడానికి నేను సెటిల్ కావాలి. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మరి దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నాం అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆన్సర్ చెప్తారు. ఏమంటారంటే దేవుడిని ఎందుకు నమ్మేవంటే నా అవసరాల కోసం. అంతేనా? నా అవసరం ఏదో ఉంది, నా అవసరం ఉంది. దేవుడు ఏమంటే ఈరోజు దేవుడికి ఏం పేరు పెట్టారంటే ఆపద మొక్కులవాడు. ఆపద వచ్చినప్పుడు మొక్కుకునేవాడు, ఆపదలు తీర్చేవాడు. అంతే కదా? ఆపదలో తీర్చేవాడు, ఆపద మొక్కులవాడు. బాగా వినండి, ఆపదలు తీర్చేవాడు, ఆపద మొక్కులవాడు కదా. ఈరోజు ఆ పేరుని, ఆ ట్యాగ్ లైన్ని ఎవరికి తగిలించారంటే మన ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆపద మొక్కులవాడు అనే దేవుడికి ట్యాగ్ లైన్ తగిలించారంటే ఆపదలు మనం ఉంటే దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. అవునా కదా? ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. బైబిల్ ఎంత గొప్పదో చెప్తాను. ఈరోజు ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడినా కానీ వాస్తవం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆది నుంచి కూడా మనుషులకి దేవుడు ఎలా ఉంటాడో చెప్పాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎక్కడున్నారంటే ఈజిప్టులోని బానిసలుగా ఉన్నప్పుడు దేవుడిని కనపరుచుకొని దేవుడు ఎవరో చెప్పాలని ఒక మహనీయుని ఎన్నుకొని ఆయన పేరు మోషే గారు, ఆయన ద్వారా కొన్ని మాటలు సమాజానికి చెప్పడం జరిగింది. అంతకంటే ముందు ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఈరోజు దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి కరెక్ట్గా రికగ్నైజ్ చేయకుండా, కరెక్ట్గా దేవుణ్ణి థింక్ చేయకుండా, లేదా క్యాచ్ చేయకుండా, కరెక్ట్గా థింక్ లేదు, క్యాచ్ లేదు, దేవుణ్ణి పట్టుకోలేకపోతున్నారు, అసలు ఆలోచించలేకపోతున్నారు దేవుడు అంటే ఏంటి అని. కానీ ఇలా సమాజం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు అంటే అవగాహన మర్చిపోయింది. దేవుడిని అసలు ఆలోచించడం మర్చిపోయింది. ఏదైనా పర్వాలేదు నేను చేసేవచ్చు అని చెప్పి, కానీ పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లు తగిలిస్తుంది. ఏమంటే ఆపద మొక్కులు వాడు, ఆపదలో ఉన్నవాడిని కాపాడేవాడు. దేవుడు అన్నది మన కాన్సెప్ట్. అందరికీ ఆపదలు ఉంటే ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నిన్న శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాకుళంలో ఏం జరిగిందంటే కాశీబుగ్గ అనే ప్రాంతంలో వెంకటేశ్వర ఆలయం అని ఒకటి ఉంటుంది. చాలామంది భక్తులు వెళ్ళారు. తెల్లవారు నుంచి చాలామంది, వేల మంది, సుమారుగా ఒక 15,000 మంది ఒకేసారి వెళ్ళడం జరిగిందంట. అక్కడ ఏం జరిగిందంటే తొక్కిసలాట జరిగింది. ఆ గుళ్ళో ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది. ఎందుకు మీ పాస్టర్ గారు ఇలాంటి విషయాలు చెప్తాడంటే, దేవుణ్ణి ఎక్కడ సమాజం మర్చిపోయిందో, ఎక్కడ ఎరగలేదో అక్కడి నుంచే ప్రారంభించాలి. అర్థమవుతుందా? ఎవరిని క్రిటిసైజ్ చేయక్కర్లేదు, నిజమేంటి మాట్లాడుకుందాం. దేవుడు ఆపద మొక్కులు వాడని ఆ వెంకటేశ్వర స్వామికో లేక మిగతా వాళ్ళకో ట్యాగ్లను తగిలించారు. ఇక్కడ బాగానే ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడే ఏం జరిగిందంటే సుమారుగా 9 మంది చచ్చిపోయారు. ఈ తొక్కిసలాట్లు ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. 25 మంది ఇంచుమించుగా హాస్పిటల్లో ఉన్నారు ఈ స్టాంపేడ్ జరిగినప్పుడు. ఒక చిన్న పాప కూడా చచ్చిపోయింది అక్కడ. 8 మంది, అందరూ మహిళలే, 25 మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు.
ఇక నిన్నటి నుంచి న్యూస్ అంతా ఏదనుకున్నారు? నిన్నటి నుంచి మీరు ఒకవేళ కానీ సోషల్ మీడియా చూస్తే TV5, TV9, ఓకేనా, ఇంకేమున్నాయి ఈ సోషల్ మీడియా, ఇంకా ఇంకేముంది ఈ యొక్క ప్రింట్ మీడియా, అంటే ఈ ప్రింట్ చేసిన న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియా కానీ, అలాగే ఇంక ఏవైతే మీడియాస్ ఉన్నాయో శాటిలైట్ మీడియా, TV5, TV9 ఇవన్నీ శాటిలైట్ మీడియా అంటారు. తదుపరి ఇంకేమన్నా అంటే ఈ ప్రింట్ మీడియా ఏవైతే ఉందో ప్రింటింగ్ చేసి చెప్పిన మీడియా అంటారు. అలాగే సోషల్ మీడియా ఇంకా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా అంటే ఎవరి ఛానల్ వరకు ఉంటుంది, ఎవరికి నచ్చింది వారు చెప్పుకుంటారు, ఇవన్నీ కామన్. ఈ న్యూస్ ఏమని చెప్తున్నారంటే వాళ్ళు చచ్చిపోయారు అని చెప్తున్నారు. బాగుంది. ఇక్కడ మనం ఒక ప్రశ్నతో ప్రారంభిస్తూ ముందుకు తీసుకుని వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఆపద మొక్కలు వాడని ఆపదలో కాపాడుతాడనే కదా దేవుడి దగ్గరికి వెళ్తారు, అవునా కదా? మరి అదే దేవుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోతే ఎవరు కాపాడినట్టు ఆలోచిద్దాం ఒకసారి. ఎవరు కాపాడినట్టు? ప్రభుత్వం అంటది వారికి ఎక్స్గ్రేషియా 15 లక్షలు అట చచ్చిపోయిన వాళ్ళకి. 8 మంది చచ్చిపోయారు. మహా అయితే ఎంత ఉంటుంది? 15 లక్షలు ఇచ్చినా, ఒక 10 మందికి ఇచ్చినా 1,50,00,000 కూడా వాళ్ళకి అవ్వదు. 1,50,00,000 ప్రభుత్వానికి పెద్ద ఖర్చా? నేను ఒక్క మాట అడుగుతాను, చచ్చిపోయిన ఏ ప్రాణాన్నైనా ఈ ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఈ యొక్క శాటిలైట్ మీడియా కానీ, ఈ యంత్రాంగం కానీ, ఈ అధికారులు కానీ, ఈ నాయకులు కానీ ఎవరైనా ఒక్కరినంటే ఒకరిని బ్రతికించగలరా? ఎందుకు బ్రతికించలేరు? చెప్పాలి, ఎందుకు బ్రతికించలేరు? సమస్తానికి జీవాన్ని, ఊపిరిని దయచేవాడు దేవుడు కాబట్టి. దేవుడి పేరట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ ఎవరిది? ఇంక వీళ్ళెవరు కాపాడలేదు కాదు, ఎవరు కాపాడాలని అంతే. ఎవరు కాపాడాలంటే దేవుడే. ప్రొటెక్షన్ ఎవరిది? ఆపదలో ఉన్నవాడిని మొక్కుకుంటే కాపాడుతానని మాటిచ్చావు కదయా, మాటిచ్చావా లేదా? ఆపదలో ఉంటే మొక్కుకుంటే కాపాడుతానని, నీ దగ్గరికి వస్తే కాపాడుతానని నీకు అభయం ఇచ్చావా లేదా? మరి ఇచ్చిన వాడు ఎందుకు వదిలేసావు? ఎందుకు చేతులు ఎత్తేసావు? ఏం జరిగింది అసలు? జాగ్రత్తగా వినాలి. మనుష్యుడికి దేవుడు ఎప్పుడు అర్థమవుతాడో అప్పుడే మానవుడు ఖచ్చితమైన పద్ధతిలో ఉంటాడు. దేవుణ్ణి లోకంలో చూడాలనుకోవడం మనంత వెర్రోడు ఇంకొకడు ఉండడు, అవునా కదా? దేవుణ్ణి ఒక విగ్రహంలో చూడాలని అనుకుంటే మనంత వెర్రోడు ఇంకొకడు ఉండడు. ఎందుకని నేను చెప్తున్నానంటే బాగా వినాలి. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు రూపం ఇంతవరకు ఎవ్వడూ చూడలేదు. ఎందుకు చూడలేదు తెలుసా? ఒకవేళ ఆ రూపాన్ని చూసిస్తే, ఆ దర్శనమే మనకు వస్తే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాం. దేవుడిని ఈ లోకంలో దర్శించడానికి కాదు దేవుడు ఈ లోకాన్ని చేసి, ఈ లోకం నుంచి దేవుడి కోసం బ్రతికి పరలోకంలో ఆయన దర్శించాలి. దర్శించడం అంటే చూడడం, అర్థమైందా? వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళంటారు, జనరల్గా మాట్లాడుతుంటారు కదా, బాగా వినాలి. దర్శనానికి వెళ్ళారండి అని, వీళ్ళందరూ దర్శించడానికి వెళ్ళారు. మరి ఎందుకు చచ్చిపోయారు? మెట్ల మీద తొక్కుసలాట జరిగిందండి. పాపం ఊపిరాడక, అందులో 48 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు. చిన్న పాప 7 to 9 years లోపే అనుకుంటా చచ్చిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు? నేనేమంటానంటే వీళ్ళెవ్వరు నేరస్తులు కాదు, దేవుడే నేరస్తుడు. వాళ్ళు అనుకున్న దేవుడే నేరస్తుడు. ఎందుకని? ఆపదముక్కులు వాడమని కాపాడలేనప్పుడు పోలీసు యంత్రాంగం బాగోలేదని, అధికారులు అసలు వాళ్ళ అధికారులు బట్టో లేకపోతే అక్కడ ఉన్న నాయకులు బట్టో వాళ్ళు గుడికి వెళ్ళలేదు, భక్తిని బట్టి వెళ్ళారు. దేవుడు కాపాడుతాడని వెళ్ళారు, దేవుడి మీద భక్తితో వెళ్ళారు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని వెళ్ళారు. ఇన్ని నమ్మకాలు పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ నమ్మకం నొమ్ము చేసేసాడు. సింపుల్, అంతేనే కదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఊహాజనితమైనటువంటి ఆరాధన మాత్రం, భక్తి మాత్రం జరుగుతుంది, కానీ వాస్తవంలోని ప్రపంచం ఇంకా రాలేదు. అలాగని వారు నమ్మినా నమ్మకపోయినా మనకు అనవసరం. కానీ సత్యం అంటే ఈరోజు చెప్తాను. ఎందుకు చెప్పాలి ఈ విషయం, ఎందుకు మాట్లాడాలంటే 9 ప్రాణాలు పోయాయి అక్కడ, అవునా కదా? సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, శాటిలైట్ మీడియా, ఇన్ని మీడియాలు మాట్లాడుతున్నప్పుడు ఇక దేవుడికి ఒక మీడియా ఉంది, అదే గాస్పల్ మీడియా అంటారు దాన్ని. అంటే దేవుడి యొక్క సువార్త సమాజానికి ఎప్పుడు చెప్పాలనుకుంటారంటే ఎప్పుడు ఎవ్వడు వెండ. ఎందుకంటే మనం అందరం చాలా తలదిరుసు తనంతో బతుకుతున్నాం భూమి మీద. ఎవరి విషయంలో? దేవుడి విషయంలో. అందుకే ఇశ్రాయేలు జనాంగం కూడా ఒకరోజు అలాగే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చెప్పమన్నారంటే దేవుడు అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అసలు ఇశ్రాయేలీలు బానిసలుగా సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే మోషే గారిని పంపించిన తర్వాత దేవుడు ఆజ్ఞలు ఇస్తూ మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడమ్మా? చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. ఏ ఆజ్ఞ చెప్పాడంటే మొదటి ఆజ్ఞ. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈరోజు ఈ సమాజానికి ఇన్నసార్లు చెప్పకపోతే అర్థమైందండి. ఇది ఎవరిని మనం విమర్శించేది కాదు, ఏ మతాన్ని వ్యతిరేకించేది కాదు. దేవుడు అంటే అందరికీ దేవుడే కదా, అందరికీ దేవుడే కదా. దేవుడని పేరు పెట్టుకుంటే అందరికీ దేవుడే, అందరినీ రక్షించేవాడే కదా. మరి దేవుడు ఎలా హౌ? అందుకే చదువుదాం. 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. దేవుడు ఏం చెప్పాడప్పా?
బాగా వినాలి. ఆజ్ఞలు ఇచ్చి వదిలేదు, ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీకు. ఆజ్ఞలన్నీ ఏం చెప్పాడట? ఇచ్చేసి వదిలేదు, వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా. యెహోవా అంటే ఎవరు అనుకున్నారు? సృష్టికర్త అని అర్థం. యెహోవా అంటే నాటే నేమ్, పేరు కాదు అది. అర్థమైందా? సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అని చెప్పడానికి దాని భావం ఆ పేరులోనే, అంతేగాని అది పేరు కాదు. రైట్. నీ దేవుడినైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను ఏడు చేశానట. ఎక్కడికి రప్పించానని చెప్పాడా లేదా? ఎక్కడి నుంచి? ఏ గృహంలోంచి? ఐగుప్తు దాసుల గృహం అంట. మీరు దాసులుగా అక్కడ బతికారు. వాళ్ళది దాసుల గృహం కాదు, వీళ్ళు దాసులుగా బతుకుతున్నారు అక్కడ. అర్థమవుతుందా? వాళ్ళు దాసులు కాదు, వీళ్ళు దాసుల గృహం. అంటే అక్కడ మీరు దాసులుగా బ్రతికారు. అక్కడ ఆ గృహం అనగానే ఒక పెద్ద దేశం అది. ఆ దేశం, ఒక దేశాన్ని ఒక గృహంగా చెప్తూ ఆ గృహంలో మీరు ఏం చేశారు? అంతేనా? అంతేనే కదా. మీ ఇల్లు ఎవరంటే ఒకటి ఉంటుంది కదా, నా ఇల్లు ఇండియా అంటాం. ఇండియా మన ఇల్లా? దేశం అంతా కదా. చూసారు కదా, నా పేరు ఏదో, నా ఇల్లు ఇండియా అంటారు కదా. అంటే అర్థం ఏంటి? ఇల్లు ఇండియానా? కాదు, దేశంలో ఇల్లు ఉందని. ఇల్లులాగా చూసుకుంటాను నా దేశాన్ని. అర్థమైందా లేదా? భారతదేశం నా మాతృభూమి, అందరూ అంటే నా ఇల్లు, నా దేశాన్ని కూడా నా ఇల్లులాగా అంటాం. అర్థమైందా లేదా? వీళ్ళందరికీ ఇప్పుడు అనుకోకముందే దేవుడు ఎప్పుడో పదప్రయోగాలు ఎప్పుడో చేసి వదిలేశాడు అవన్నీ. అర్థమవుతుందా? ఏమని చెప్పాడంటే దాసుల గృహం అని అన్నాడు. ఎవరు దాసులు? వాళ్ళ దాసులే, వీళ్ళ దాసులా? వీళ్ళే దాసులుగా అక్కడ బ్రతుకుతున్నారు ఆ దేశంలో అని చెప్పడానికి దాసుల గృహమందు ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలకు రప్పించితిని. చూసుకోండి, బాగా వినాలే. ఇక్కడ ఏమి స్వార్థంతో కానీ వ్యతిరేకతతో కానీ అతను కనపరుచుకోవాలని కానీ దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ నేను తప్ప ఎవరికి చెప్పాడు ఈ మాట? ఇశ్రాయేలు జనాంగానికి. మొట్టమొదటే ఇశ్రాయేలు జనాంగం ద్వారా సమాజానికి, ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి, సర్వలోకానికి చెప్పాడు ఈ మాట. నేను తప్ప ఎందుకు ఉండకూడదో తెలుసా మీకు? ఇందులో ఏం పైశాచికత్వం ఏం కనపట్టలేదు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీల ఎందు కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఎందుకో తెలుసా? ఇలాగే ఉంటుంది. ఎందుకు వద్దన్నాడు తెలుసా? దేవుడు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ జరిగితే అర్థమవుతుంది ఏదానికి. ఎందుకు వద్దన్నాడంటే ఎందుకే వద్దన్నాడు. ఆతృత పడుతూ ఏదో చెయ్యాలి, దేవుడికి ఏదో చెయ్యాలి, ఏదో చేసేయాలి. అర్థమవుతుందా? అందరికంటే ముందు నేను దర్శించేయాలి, అందరికంటే పుణ్యం నాకు వచ్చేయాలి. అర్థమవుతుంది? అందరికంటే అర్చన నేను ఇచ్చేయాలి, అందరికంటే నేను అభిషేకం ముందు చేసేయాలి, లేదా అందరికంటే ముందు నేను ఇచ్చేయాలి. అంతే కదా. ఆ తొక్కిసలాటే కారణం ఏంటి? నేను చూడాలి, నేను దర్శించుకోవాలి. ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే అండి, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి కూడా వీళ్ళు ఒక టైం పెడతారు. అర్థమైందా? ఈ కాలం, ఈ టైము, ఈ వారం, ఈ నెల. అర్థమవుతుందా? ఏంటి నేను అడుగుతాను, రేపు నిన్నే వెళ్ళకపోతే తర్వాత రోజు వెళ్తే దేవుడు కరుణించడా? అడుగుతున్నాను నేను. ఏమరా? అందుకే దేవుడు ఏమన్నాడంటే నిత్య దేవుడు అని అన్నాడు. దేవుడు నిత్యం ఉన్నాడు కదా. మరి ఇప్పుడు సీజన్వల్గా దేవుడిని పెడతాను అంటే అర్థం ఏంటి? అక్కడ నిత్యం లేడనే కదా. దేవుడు నిత్యుడు అన్నప్పుడు ఈ నేను వెళ్ళకపోతే ఈరోజు వెళ్తే నీకు కరుణించడా? పోనీ ఈ నెల అంతా వెళ్ళకపోతే నీకు ఆ చూడ్డా అసలు? అర్థమవుతుందా లేదా? దీన్ని ఎవడో ఈ పిచ్చెక్కిచ్చారంటే ఈ సమాజానికి, మన ఇండియాని బాగా పాడు చేస్తున్న ఎవరంటే బ్రాహ్మణ సమాజం అండి. నిజం చెప్తున్నాను మీకు. నేను నిజంగా వాళ్ళ గురించే నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ఎంత పిచ్చి చేశారంటే మనల్ని. చచ్చిపోయిన ఏ ఒక్కడు కాపాడతాడా? ఆ సీజన్లోనే దేవుడు వస్తాడని నీకు ఎవడో చెప్పాడు? ఎవడన్నాడు మీకు? ఆ సీజన్లోనే కరుణిస్తాడు, ఆ సీజన్లో వెళ్తానే. అది మళ్ళీ ఏమంటారంటే ఈ కాలాలు కూడా మధ్యలో రాకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రావుకాలం, యమగండం. అర్థమవుతుంది? ఈ మధ్యలో వెళ్తే మళ్ళీ నీ తీసుకోడు. ఎందుకంటే ఆ డోర్లు ఎప్పుడు మళ్ళీ ఇదొక ప్రాబ్లం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నీ పూజ పనిచేయదు, నీ పూజ పుచ్చిపోయినట్టే. అర్థమైంది లేదా? ఏంటి మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? ఎవడైనా ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నావా? దేవుణ్ణి తీసుకొచ్చి వారము, సమయము, అంతేనా? వారము, సమయము, గడియ. అసలు దేవుణ్ణి వెతకాలంటే ఏం చెప్పాడు చూద్దామా? వండర్ఫుల్. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మంచి మాట చెప్తాడు. ఈ ఏంటంటారు, ఈ టైం లైన్ ఎలాగంటే వారం అని, రోజని, అంతేనే కదా. మరి ఆదివారం మీరు ఎందుకు వెళ్తారని వీళ్ళు ప్రశ్నించవచ్చు. బాగా వినండి. ఆదివారం మనకు సెలవు కాబట్టి
అవునా? దేవుడు నిత్యం ఆరాధన చేయమన్నాడు, అవునా కదా? మనకు సోమవారం సెలవు ఇచ్చారనుకో, సోమవారం ఆరాధన పెట్టుకుంటాం ఇండియాలో, అవునా? మంగళవారం సెలవు ఇచ్చారనుకో, మంగళవారం పెట్టుకుంటాం మనం. దేవుడికి ఏమైనా ఆదివారమే చేయాలని నేను రూల్ లేదు కదా బైబిల్లో. ఎప్పుడైనా చేసి ప్రతిరోజు చేయమన్నాడు కదా. మన ఇంటి దగ్గర చేసుకో, మన ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాం, మన ఇంటి దగ్గర ఆరాధన చేసుకుంటాం. కానీ సంఘంగా ఎందుకు కూడుకుంటున్నాం? మనకు సెలవు కాబట్టి. ఈరోజు సండే సెలవు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి. మండే సెలవు ఇచ్చారనుకో, ఒకవేళ సండే తీసేసి మండే ఆరాధన పెట్టుకుంటాం, అవునా కదా? మంగళవారం పెట్టాడనుకో, ఆదివారమే మ్యాండేటరీ కాదు క్రైస్తవుడికి. ఎప్పుడైనా దేవుడు వింటాడు, అవునా కదా? అంటే వీళ్ళు ప్రశ్న ఇస్తారు, మీరు ఆదివారం ఎందుకని? నేను ముందే ఆన్సర్ చెప్పేస్తున్నాను వీళ్ళకి. అందుకే, ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం కదా వీళ్ళందరికీనా అని. మీరు ఎందుకు ఆదివారం పెట్టుకుంటారని అన్నప్పుడు, ఆదివారం మాకు సెలవు ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ తీసి సోమవారం పెట్టమని సోమవారం ఆరాధన పెట్టుకుంటాం, మంగళవారం పెట్టుకుంటాం. దుబాయ్ కంట్రీస్లో శుక్రవారం పెట్టుకుంటారు. ఏమంటారు? దుబాయ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ శుక్రవారం ఆరాధన, ఎందుకంటే అక్కడ శుక్రవారమే సెలవు ఇస్తారు వాళ్ళకి. సో మాకు ఎప్పుడైనా ఆరాధనకి ఏమీ ఆటంకం లేదు. అందుకే దేవుడు మంచి మాట అంటాడండి. ఇలా మనం అస్తవ్యస్తంగా మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పోడో మంచి మాట మీతో నేను చదివి వినిపిస్తాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో తన్ను ఎదుగు నిమిత్తము అనే పదాన్ని వాడతాడు దేవుడు. చాలా పదప్రయోగం, వండర్ఫుల్. 27వ వచనంలో మనం చూస్తే, వారు ఒకవేళ ఎలా అనుకోవాలంటే తెలుసుకోవాలి. తడువులు ఆడుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు దేవుడు అని తడుముకోవాలా. అర్థమైందా? ఇలాగా ఏమన్నా గుంపులోకి వెళ్ళిపోకూడదు, గుంపుల్లో కలిసిపోకూడదు, గుంపులో తొక్కిసలాట్లో పోకూడదు. అది చెప్పలేదు దేవుడు, అలా చెప్పడు కూడా దేవుడు. అర్థమైందా? కానీ ఇలా జరుగుతుందని ఏమండి, అందరికీ అప్పుడప్పుడు కళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే, నాకు కళ్ళలో దేవుడు కనపడ్డాడు, నేను గుడి కట్టించాను అంటారు. సాక్ష్యాలు చెప్తారు, విన్నారా? ఎవరు? మానవులు కాదు, వాళ్ళందరూ చెప్తారు. అప్పుడు వెలుస్తాను అన్నాడు, ఇక్కడ కొండ మీదకి వచ్చేస్తాను అన్నాడు, నాకు కళ వచ్చాడు. మరి నిన్న చచ్చిపోతారని చెప్పి కళ్ళ ఎవరికి చెప్పలేదు వెంకటేశ్వర స్వామి? అర్థం లేదా? కళ్ళు వచ్చి గుడి కట్టమని చెప్పింది దేవుడు, వాళ్ళు చచ్చిపోతారని చెప్పి కళ్ళు వచ్చి చెప్పలేదేమి? అలా ఉండుంటే నేను గుడి మూస్తాను కదా అందరూనా, అవునవరా? చచ్చిపోతారు ఇక్కడ, ఈరోజు లేదురా దర్శనాన్ని క్యాన్సిల్ చేసింది కదా, ఏం చెప్పలేదు. సీనియర్ పూజారి ఉన్నాడు, ఏమంటాడు తెలుసు అక్కడ? ముసలోడు అండి బాగాన. అరే బాబు ఏంటిది ఇదంతా? ముసలోడు నేనేం చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ముసలోడు నేనేం చేస్తాను, తోసుకొని వెళ్ళిపోతాం. మరి ప్రభుత్వాలు మేమేం చేస్తాం, మా బిజీలో మేమున్నాం. అధికారులు మేమేం చేస్తాం, మా బిజీలో మేమున్నాం. మరి ఎవడు ఏం చేయట్లేదు, మరి గుళ్ళో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మీకు అసలు సంగతి తెలుసా? వీళ్ళందరికంటే బిజీ, అసలు ఏం చేయలేడు. అర్థం అయిందా లేదా మీకు నేను చెప్తుంది? కళ్ళలో కూర్చి గుడి కట్టమన్న దేవుడు నేను చచ్చిపోతారని కళ్ళలో వచ్చి ఎందుకు చెప్పలేదు మీకు? ఎందుకు చెప్పలేదు అంటే ఇదంతా ఏదో జరుగుతుందన్నమాట. మొత్తానికి జనాలు పువ్వుల్లో చెవుల్లో ఏడెట్టారు, మొత్తాన్ని ఆలయించి పువ్వులు పట్టుకెళ్ళి పూజ చేస్తున్నారు అనుకుంటారు. మొత్తానికి పువ్వులన్నీ ఎవరు చెవులు ఎడుతున్నారు? ఎట్టారు కదా భక్తులు చెవులని. కాబట్టి ఈ భక్త జనాంగానికి దేవుడిచ్చే సందేశం ఏంటి? ఏం చెప్తాడు వాళ్ళ దేవుడు? మరి ఎందుకు నువ్వు నిన్న కళ్ళలోకి రాలేదు? ఎందుకు చచ్చిపోతారని ఎందుకు చెప్పలేదు నువ్వు? లేవన్నమాట. అయితే పాట ఒకటి ఉంది కదా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే నువ్వు ఆలిపాటే. ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే నువ్వు ఏడు మూసుకున్నావు. ఆ పాట అక్కడ వేయాలి కదా. ఇప్పుడు ఉంటే ఒకసారి దిగిరా అంటే వస్తే ఉంటే కదా రావడానికి. ఉంటే వస్తాడు, లేడు కాబట్టి రాలేదు. నేను అంటాను సింపుల్గా, ఉంటే వస్తాడు, లేడు కాబట్టి రాలేదు. బిజీలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఏం చెప్పలేదు, ఏం ప్రోటోకాల్. భక్తులు చచ్చిపోతే రావాలి కదా, ఆపద మొక్కులు పరిగెట్టి వచ్చి రావాలా వద్దా? ఎక్స్క్రీజీ ఆలీలు ఇవ్వడబెట్టి ప్రభుత్వం నోర్మేండ్రా, నా భక్తులు నా కోసం చచ్చిపోయింది 15 లక్షలు ఇవ్వడబెట్టి, ఇదిగో నా పేరు బోల్డ్ డబ్బులు ఉన్నాయి లేవా, నా పేరు మీద బోల్డ్ డబ్బులు ఉన్నాయి, 15 లక్షలు ఇవ్వడం నోర్మేయండి, ఒకటికి 1,50,00,000 ఇవ్వండి అని చెప్పాలి కదా, చెప్పలేదా? ప్రభుత్వం ఇవ్వడబెట్టరా డబ్బులు, నా పేరు మీద బోల్డ్ డబ్బులు ఉన్నాయి అంటే ఊరికి వాడికి ఒక గుడి కట్టేస్తాను అన్నారు కదా. ఎందుకు కట్టేస్తారు? ఊరు వాడికి గొడుగు అంటే ఇలా చచ్చిపోతే కామ్గా ఉండడానిక? ఉన్న గుడిలోనే చచ్చిపోతే భక్తులకు దిక్కులేదు, ఊరికి ఒక గుడి కడతారట. మరి అప్పుడు సంగతి ఏంటి? అర్థమైంది నేను చెప్పింది మీకు? కళ్ళకి వచ్చి ఏడ్చేయాలి, ఎక్స్గ్రేషియా 15 లక్షలు ఏటరా, నా భక్తులు రా ప్రాణాలు పోగొట్టుకున్నారా, అవునా కదా? వాళ్ళకి ఎవడరా దిక్కు? నేనే కదా, నన్నే ఆపద మొక్కులు వాడిని అన్నారు. మీరు నోరు మూసుకొని మనిషికి 1,50,00,000 ఇవ్వండి అని చెప్పాలి వద్దు వాళ్ళకి? ఇస్తారేటి? వారు ఎవరి దగ్గర డ్రామాలు చేస్తారు? మీరు ఎవరి దగ్గర డ్రామాలు చేస్తారు? దేవుడిని అడ్డు పెట్టుకొని డ్రామా. అర్థమైందా? ఇదంతా కూడా దేవాదాయ శాఖట. మళ్ళీ ఏడుదట? దేవా ఆదాయ శాఖ, మామూలు శాఖ కాదు ఇది. ఎందుకు ఈ నాటకాలన్నీ ఎందుకు? చదువుదాం. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 27వ వచనం, వారు ఒకవేళ తన్ను వెతుక నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాసము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. అర్థమైందా? నిర్ణయ కాలం అంటే అర్థం ఏంటి?
కాలాన్ని నిర్ణయించాడని కాదు, శుక్రవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం నిర్ణయించాడు. నివాస స్థలము యొక్క పొలిమేరలు అంటే ఏవి మనకి తెలుసా? నివాస స్థలానికి పొలిమేరలు ఏవి? భూమి అండి, ఇంకా అంతకు మించి మనం వెళ్ళడానికి లేదు. మన పొలిమేరేది భూమే. నివాస స్థలం భూమి, దానికి పొలిమేరలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నివాస స్థలం యొక్క పొలిమేరల్లో నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుడిని ఎత్తుకన్నాడు. నువ్వు ఉన్న చోటే నువ్వు ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎలాగుంటాడు ఎత్తుకో. నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏమన్నాడు? నిర్ణయ కాలం అన్నాడు. ఏ కాలం? సోమవారం అని చెప్పాడా? మంగళవారం అని చెప్పాడా? బుధవారం అని చెప్పాడా? ఇంకేంటిది? ఈ వారంలో ఏదో ఒక రోజు అని చెప్పాడా? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్పాడు? ఏమన్నా చెప్పలేదు కదా. నిర్ణయ కాలం అంటే ప్రతిరోజు అని అర్థమైందా? ప్రతిరోజు నీకు నిర్ణయింపబడిన కాలం వస్తుందా లేదా? మనుషులకి వస్తుందా రాలేదా? 24 గంటలు ఎవరు నిర్ణయించింది? ప్రభుత్వాల ప్రభు నిర్ణయించాడు. ప్రతిరోజు నీకు వస్తుందా లేదా? నిర్ణయ కాలంలో ఎండ వస్తుంది, ఇంకేమొస్తుంది? చీకటి వస్తుంది, నీకు వెలుగు వస్తుంది, చీకటి వస్తుంది. అవునా? ఉదయం వేడి వస్తుంది, సాయంత్రం చల్లదనం వస్తుంది కదా. ఇది నిర్ణయ కాలం అంటారు. ఈ కాలంలో దేవుడు మొదట ఆదికాండంలోనే చేసినప్పుడు పగటి నేలుటకు, రాత్రి నేలుటకు, చిన్న జ్యోతిని, పెద్ద జ్యోతిని చేశాను. ఇవన్నీ కూడా భూమి మీద ఏమిస్తాయట? వెలుగిచ్చుటకు ఉన్నాయి అన్నాడు. ఆ వెలుగులోనే ఏమొస్తుంది? నిర్ణయ కాలం ఉంది, ఆ కాలంలోనే రోజు ఉంది. కాబట్టి దేవుడు ఏ రోజు అని పెట్టలేదు, కానీ ఏ రోజైనా నేను నీతో ఉన్నానని చెప్పాడు. అర్థమైందా లేదా? మరి రోజులు పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి? టైం లైన్ పెట్టుకున్నారు కదా. ఈ కాలం మరి వీళ్ళు శుభ గడియలు కదా. ఇవన్నీ కూడా శుభప్రదంగా జరుగుతున్నప్పుడు ఈ శుభప్రదంలో, ఈ శుభ గడియల్లో, ఈ శుభ తరుణంలో దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ అపశృతి దొరికింది? ఎందుకు ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది? ఎవరు దీనికి కారకులు? ఏమైంది ఇక్కడ? మరి నీ పంచాంగం అంతా పక్కనకి వెళ్ళిపోయిందా? నీ కాలాలన్నీ పక్కకు కలిసిపోయాయా? నీ దేవుడు ఏమైపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడా? యంత్రాంగం అంతా ఏం చెప్తుందంటే మేము డబ్బులు ఇస్తాం, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? అసలు మీరు డబ్బులు ఇవ్వడం కాదు, చచ్చిపోయిన వాళ్ళు ముందు ప్రాణమే ఇవ్వాలా. దుప్పని చచ్చిపోయినాడు తిరిగిరాడు. 15 లక్షలు నువ్వు ఇవ్వడం ఏంటి? బోల్ డబ్బులు ఉన్నాయి కదా, మనిషికి 1,50,00,000 ఇవ్వాలంటే కళ్ళకు వచ్చి చెప్పాలి కదా, వీళ్ళకి చెప్పలేదా? లేదా డైరెక్ట్గా ప్రకటించాలి కదా. ఎందుకు జరగట్లేదు ఇవన్నీ? ఇవి అడుగుతాం అనే మంటలకి ఎంతకాలం సమాజాన్ని మోసం చేస్తారు? పాపం అమాయకులు కదండి చచ్చిపోయారు. ఎవరండి వాళ్ళ ప్రాణాలకి దిక్కు? ఎవరు తీసుకొని వస్తారు? కేవలం ఎవరు పేరట చచ్చిపోయారు? దేవుడి పేరట చచ్చిపోయారు. కేవలం భక్తి ముసుగులో అమాయకంగా వారి ప్రాణాలు విడిచారు. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీన్ని ఇనిషియేట్ తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు దీనికి? ఎవడు తీసుకోడు. నాకు తెలియదు అంటారు ప్రభుత్వాలు. నాకేం తెలుసు? నాయకులు నాకేం తెలుసు? అధికారులు మాకేం తెలుసు? ఎవరికేం తెలుసు? ఎవరికేం తెలియదు. మరి ఎవరికి తెలుసు? సర్వం ఎవరికి తెలుసు? సర్వం దేవుడికి తెలుసు అని ఎవరికైనా చూసేసి మరి ఎందుకు చంపాడు ఏటో దేవుడు అని వీళ్ళే మాట్లాడేసుకుంటారు అన్నీ. ఇంకోటి మాట్లాడకముందే దేవుడు ఎందుకు చంపుతాడు? అక్కడ ఏమన్నా ఆటలాడడానికి వెళ్ళలేదు, తప్పు పని చేయడానికి వెళ్ళలేదు కదా. చెడ్డోడైతే చచ్చిపోయాడంటే బాగుంటుంది. ఇప్పుడు మంచికే కదా వెళ్ళారు. భక్తి పదంలో దేవుడిని దర్శనం చేసుకోవడం మంచి కార్యము కాదా? మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చావు వచ్చిందంటే పట్టించుకోకుండా దేవుడు ఆలయంలో కూర్చొని ఉన్నాడంటే ఏంటి అర్థం? ఇప్పుడు చెప్తాడు, ఆన్సర్ చదువుదాం. దేవుడు దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, బాగా వినాలి, ఏది దేవుడని నువ్వు అంటావో, ఏది పూజించాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినన్నే తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. అర్థమైందా లేదా? ఎక్కడ కూర్చుంటాడట? ఈ దేహం అనే ఆలయాన్ని ఎలాగో కూర్చుంటాడు. ఇప్పుడు ఆలయం కడతావు కదా, అందులో ఎవరు కూర్చుంటారంటే వెళ్ళి దేవుడు నిశ్చయంగా ఈ లోకంలో నివాసం చేయడు. ఎందుకంటే దేవుడు ఎంతటి సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి కారకుడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. నువ్వు నా నిమిత్తం కట్టిన ఆలయము లేదంటే మందిరము ఏ పాటిదేని ఎవరిని అడిగాడు దేవుడు? ఎవరిని అన్నాడు ఈ మాట? సాల్మన్ గారిని అనలేదా? కట్టినప్పుడు అన్నాడా లేదా? అసలు నువ్వు నా కట్టిన మందిరం ఎంతటిది, ఏ పాటిదని అన్నాడా లేదా? దట్ ఈస్ గాడ్. నీలాగా చిన్నగా నాలాగా దేవుడు ఉంటాడని అనుకోవడం నా వివేకం. అవునా కదా? నాలాగే దేవుడు ఉంటాడని చెప్పి ఆయనకు 2 చెవులు, 2 ముక్కు, 2 కళ్ళు, 1 నోరు ఈ పెట్టడం అనేది అసలు ఎవడండి చెప్పాడు నీకు? అసలు అది కాదే. దేవుడు ఆలోచనే అది కాదు. ఎందుకో చెప్పనా? ఈరోజు ఈ విగ్రహారాధన ఎప్పుడైతే ప్రారంభమైందో ఆది నుంచి విగ్రహాలకి ఏం బలిస్తారో తెలుసా? పిల్లల్లో కూడా బలిచ్చే ప్రమాదం ఉంది.
ఈ ఇన్సిడెంట్ ఇప్పటికి ఈ స్టాంపేడ్ జరిగి ఈ సంవత్సరంలో మొన్న రామ్లీల అనేది చోటు ఉంటుంది అనుకుంటున్నాను, అక్కడ చనిపోయారు. సేమ్ స్టాంపేడ్ జరిగింది. సేమ్ మరొకసారి మొన్న ఇది ఒకటి అయింది కదండి, కుంభమేళా జరిగినప్పుడు అప్పుడు కూడా స్టాంపేడ్ జరిగింది. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది? కారణం ఏంటి చెప్పగలరా? ఎందుకు జరుగుతుందో కారణం ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఏం చేశారట? ఎదిరించుచు దానికి అంతటికీ పైగా తన్ను తానే ఏం చేసుకొనుచు, హెచ్చించుకొనుచు, ఎక్కడ కూర్చున్నాడట? దేవుడు ఆలయంలో దేవుడు లేడట. ఇప్పుడు మరి ఎవరున్నారు? చదివితే ఎవరున్నారట? దేవుడు పేరట మోసం చేసే ఒక శక్తి ఉందంట. దేవుడి పేరట మోసం చేసే ఒక శక్తి ఉందట. అర్థమవుతుందా లేదా? దేవుడి పేరట మోసం చేసే ఒక శక్తి ఉందట. అసలు శక్తిని పక్కన పెట్టి అనాలోచితంగా దేవుడిని తెలుసుకుందామనో, నమ్ముకుందామనో, భక్తి చేద్దామని వెళ్తే ఆ దుష్ట శక్తి ఆవహించి ఏం చేస్తుందంట? అందరినీ మోసం చేస్తూ భక్తిలో ముంచేసిందంట. చివరికి ఇన్సిడెంట్లు జరిగితే ఎవరి మీద తోసేయడానికి ప్లాన్ చేస్తుందట? ఎవరి మీద? దేవుడి మీదే కదా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎవరి పేరో పెట్టుకున్నారు, వాళ్ళు నమ్మింది దేవుడినే కదా, ఎవరిని ఇప్పుడు తిడుతున్నారు చెప్పండి? దేవుడిని నేను అడుగుతున్నారు లేదా? ఏమంటాడంటే ఆ ముసలాయన పూజారు అనుకుంటా, వెంకటేశ ఎంత పని చేసావయ్యా అంటున్నాడు. తమ్మునేలు వాళ్ళు ఎవరు? వీళ్ళు ఉంటారు కదా ఈ సోషల్ మీడియాలో, ఆ యొక్క సాటిలైట్ మీడియా వాళ్ళు పెట్టుకున్న తమ్మునేల్స్, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మన తిరుపతిలో జరిగింది సేమ్ కదండి. మన తిరుపతిలో జరిగింది, దీనికి ముందే జరిగింది. చనిపోయారు. సేమ్ తిరుపతిలో జరిగింది. సేమ్ అదే వెంకటేశ్వర ఆలయం కాశీబొగ్గలో, శ్రీకాకుళంలో జరిగింది. ప్లేసులు మారాయి కానీ పర్సన్ మారలేదు. అర్థమైందా? ప్లేసులు మారాయి. ఆపద మొక్కులు వాడు సేమ్ ట్యాగ్. పర్సన్స్ మారలేదు. పర్సన్ మారలేదు, ప్లేసులు మారాయి, పర్సన్స్ మారారు. వీళ్ళు భక్తులు, పర్సన్స్ అంటే భక్తులు, ఈ పర్సన్ అంటే వాళ్ళు అనుకునే దేవుడు. అవునా కదా? సేమ్ పర్సన్స్ మారారు. అంతకుముందు కొంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు కూడా కొంతమంది చచ్చిపోయారు. దీనికి బాజులు ఎవరు? చూద్దాం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏజ్కేల్ గ్రంథము ఏమంటే నిజంగా బైబిల్ ఈజ్ ఎ వండర్ఫుల్ బుక్. నువ్వు భక్తి నేర్పించాలన్నా, జరుగుతున్న ఇన్సిడెంట్లు దేనికి జరుగుతున్నాయన్నా చెప్పాలంటే హిస్టారికల్ బుక్, వన్ అండ్ ఓన్లీ బైబిల్. చదువుదాం. ఏజ్కేల్ గ్రంథం 16 అధ్యాయం 20 వచనం. తొందరగా చదువుకుందాం. ఏజ్కేల్ గ్రంథం 16 అధ్యాయం 20 వచనం. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. అన్నారా? ఎవరు మింగేస్తున్నారట చెప్పండి? బొమ్మ అంటే తప్పు కాదు, విగ్రహం. ఇందాక చెప్పాడు కదా, ఏమని చెప్పాడు దేవుడు? ఏమన్నాడు? పైన ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేని ఎందుకు చేసుకోవద్దు అన్నాడంటే ఏమవుతుందంట? ఇదిగో చెప్పాడు. 1000 సంవత్సరాలుగా పూర్వం ఏజ్కేల్ గారు ద్వారా దేవుడు పలికిచ్చిన మాట ఏంటో తెలుసా? మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. ఇప్పుడంతా వధైనా జరిగింది. ఎవరి పేరట జరిగింది? వధైనా జరిగింది. వాటి పేరట వధించితివి. ఎవరు వధించిన వాళ్ళు? మనుషులకు పిచ్చి పట్టేసింది. అవునా కదా? భక్తి ముసుగులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరికి. కాబట్టి జాగ్రత్తగా నేను కాపాడుకో అని చెప్పాడు దేవుడు. ఏ దేవుడిని మనం విమర్శించక్కర్లేదు, కానీ దేవుడైతే చచ్చిపోయిన వాళ్ళు కాపాడాలుద్దా? జరుగుతుంది. ఇప్పుడే జరిగాయి. ఇదే సంవత్సరంలో సేమ్ ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో జరిగింది. సేమ్ ఇన్సిడెంట్ మరలా ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? మరలా ఏం చెప్తారంటే వారి కాలం అయిపోయిందండి, అంతేనా? వారికి ఇంకటి కర్మ, వాడి కర్మ ముగిసిపోయిందండి, వాడి కర్మాన్ని బట్టి పోయాడు. అవునా? నీకెలా తెలుసు వాడు కర్మ చేశాడని? అవునా కదా? నేను కర్మ చేశానని నీకు ఎలా తెలుసు? నేను తప్పు చేశాను నీకు ఎలా తెలుసు? ఎవడు చెప్పాడు? నువ్వు నన్ను నేను తప్పు చేశానండి, నా కర్మని నువ్వెవడో డిసైడ్ చేయడానికి? అవునా కదా? నేను మంచి మాట మాట్లాడినా, ఒకవేళ తప్పే చేశారనుకుందాం, అసలు ఎవరిని కాపాడాలి దేవుడు? పాపులే కదా, పోనీ గుడికి వెళ్ళి పాపులే అనుకుందాం, తప్పు చేసినోడు అని అనుకుందాం, కర్మ చేసినోడే అనుకుందాం. కాపాడాలొద్దా? యేసుక్రీస్తు ఎవరిని కాపాడడానికి వచ్చాడట? చదువుదాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరిని కాపాడడానికి వచ్చాడట యేసుక్రీస్తు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనే ఉన్నది. ఎవరిని రక్షించడానికి వచ్చాడట? అంటే తప్పులు చేసిన వాళ్ళన్నా? ఆపద మొక్కులోడు అంటే ఎవడు? అసలు గుడికి ఎవడు మంచోడు వెళ్ళడం మీకు తెలుసా? ఎవడెళ్తాడు?
ఎవడు వెళ్తాడు? అవసరం ఉన్నాడు వెళ్తాడు, తప్పులు చేసేవాడు వెళ్తాడు. అక్కడ అందరికీ ముడుపులు అవన్నీ ఎందుకు చెల్లిస్తారనుకున్నారు? మీకు అర్థం కావట్లేదా? చిట్ ఫండ్ కంపెనీలో బోల్డ్ అందరి దగ్గర కొట్టేస్తాడు, అందులో కొంచెం తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తాడు, అంతే వేసేస్తాడు. నా పాపం ఎక్కడ పోయింది అంటాడు. ఇప్పుడు ఆ డబ్బు అంతా అలాగొచ్చింది కదండి. కాదని ఎవడు చెప్పమనండి, విరాళాలు కోట్లు ఇస్తారు కదా, ఏంటి కష్టపడి సంపాదించుకున్నాం అనుకుంటున్నారు అందరూనా? వారు ఈ దొంగ వేషాలన్నీ కూడా ఎవరి దగ్గర చూపిస్తారు? ఎవరిని వాడుకుంటారు ఇందులో కూడా? దేవుడిని. అంతే కదా? నేను అవును కదా, పోనీ ఓకే, పోనీ అక్కడికి అలా తీసేద్దాం, పోనీ దాన్ని మీకు రైట్ అంటే పోనీ ఉంచుకోండి, తప్పులేదు, మేము విమర్శించాం దాన్ని. ఇకపోతే ఇక్కడ ఒకవేళ వీళ్ళు కర్మ అయిపోయిందండి, చెడ్డోళ్ళని అంటే చెడ్డోళ్ళైనా కాపాడాలొద్దా? ఎవరి దగ్గరికి వస్తే కాపాడాలి? దేవుడి దగ్గరికి వస్తే కాపాడాలి. అవునా కదా? ఈ భక్తులందరూ వచ్చినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ చేస్తారు. అందులో దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. అందరికీ ప్రొటెక్షన్ చేస్తారా? చేయరా? పోలీసు వాళ్ళు అందరికీ ప్రొటెక్షన్ చేసినప్పుడు దొంగలకి, మోసగాళ్ళకి అందరికీ చేస్తున్నారు ఆయన. పోలీసులే అందరికీ ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ అది. పోలీసు డ్యూటీ ప్రొటెక్ట్ చేయలేదు. మరి దేవుడి డ్యూటీ ఏంటి? నిన్ను రక్షించాలి. అవును కదా? నిన్ను కాపాడాలి. అంత ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? అప్రమత్తం అయిపోవాలి. అక్కడంతా పెద్ద సుడిగాలు రావాలి, లేకపోతే ఒక వార్త రావాలి, ఆకాశవాణి రావాలి, లేకపోతే ఎవడికో కళ రావాలి. ముందు రోజు ఎవడు వెళ్ళొద్దు అక్కడ గుడి మూసండి, 9 మంది చచ్చిపోతారని ఎవరి కళ్ళలో కనిపించి చెప్పాలి కదా. కనిపించి కళ్ళలో చెప్పలేదు, ఆకాశవాణి రాలేదు, సౌండ్ రాలేదు, అక్కడికి ఎవరికి కూడా ప్రేరణ రాలేదు. ఏం జరిగింది ఇక్కడంతా? అర్థమవుతుందా మీకు? చదువుతాం, మళ్ళీ చదువుతాను. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలు నా బొమ్మలు మింగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. యేసుకేలు గ్రంథం. ఇప్పుడు జరిగినవి కాదు ఇవి. ఎప్పుడో 1000 సంవత్సరాలకి పూర్వం ఇదే బంధాలో, ఇదే బాణీలో ఆ రోజు సమాజం ఉంది. ఆ రోజు దేవుడు ఆ సమాజానికి సమాధానం ఏంటి చెప్పాడు తెలుసా? మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడానికి ప్రధాన కారణం ఇదే అన్నాడు. ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడితో ఇది ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఇంకా ముందుకెళ్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడతో ఏమీ ఆగిపోదు, వెళ్తూనే ఉంటుంది. కానీ గ్రహించేవాడు ఒక్కడు లేడు. దేవుడు వెతుకువాడు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడట. గ్రహించేవాడు ఒక్కడైనా ఉంటాడా? ఇది ఎందుకు జరిగింది? మాకు అవసరం లేదు. అంతేనా? భూమి మీద నుంచి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడండి ఇదంతా జరుగుతున్నా. కానీ గ్రహించేవాడు ఒక్కడు ఉంటాడు, ఒక్కడు లేడు. మనం చదువుకుంటున్నాం ఇది. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం చదువుకుందాం మొదటి నుంచి. తీయగలిగారా? తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 53వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడు ఒకడు లేడు. ఇంకా వివేకము కలిగి, ఇక్కడ చూడండి కిందన, వండర్ఫుల్ 2 వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరును లేరు, ఒక్కడైనను ఉన్నాడా లేడా? అందరూ చెడిపోయారు లేదా? దేవుడు చూస్తున్నాడట. ఎవడైనా ఎతుకుతాడేమో, ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎవడైనా మారుతాడేమో. ఇంతకీ పోనీ అధికారులు ఏమైనా అప్రమత్తంగా ఉండి ఏదైనా వాళ్ళు కాపాడగలరా? లేరు. ఎందుకంటే ఒకటి వినండి, విపత్తు వచ్చిన తర్వాత ఎవడేం చేయలేడు. ఎంతమంది అధికారులు ఉన్నా, నాయకులు ఉన్నా చచ్చిపోయిన తర్వాత ఏమంటారు? చిన్న కన్నీరు విడిచి మన డబ్బులు వాళ్ళ జోబులో డబ్బుల్లాగా ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారేంటి? లేదు, మన డబ్బులే. మళ్ళీ ఎవరి డబ్బులు అవి? మనమేనా? ప్రజల డబ్బులనే మళ్ళీ చచ్చిపోయిన ప్రజలకి డబ్బులు ఇస్తారు. వాళ్ళ జోబులే, వాళ్ళ సొంతం ఏమి ఇవ్వరండి. అర్థమవుతుంది? ఎవరెవరు ఒకరికి అది ఎక్కడా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు ఎవడో అలాగిస్తే దేవుడికి స్తోత్రం, మంచి నాయకుడు అతను. కానీ ఎవరు డబ్బులు ఇస్తారు? గవర్నమెంట్ డబ్బులు. గవర్నమెంట్ అంటే ఎవరో? మనమేనా? మన వాళ్ళు చచ్చిపోతే మన డబ్బులే మన వాళ్ళకి ఇస్తారు. ఇది గొప్ప సంగతి కదా. అందుకే ఏమంటాడంటే ఒక్కడు కూడా లేడు, దేవుడిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులందరినీ పరిశీలించి చూస్తున్నా. ఇవన్నీ దేవుడికి తెలియదంటారా? వెతుకుతారేమో అని. అవునా కదా? నువ్వు దేవుడిని ఆశ్రయిస్తావేమో అనుకున్నావు. నో, ఆశ్రయించే పరిస్థితుల్లో దేవుడు లేనప్పుడు మరి ఎలా? ఆశ్రయించే పరిస్థితుల్లో మనుషులు లేనప్పుడు దేవుడు ఎలా ఆశ్రయం ఇవ్వాలంటే దేవుడి దగ్గర నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళే పరిస్థితుల్లో నువ్వు లేవు. నేను ఈరోజు చెప్తాను, ఏంటి అంత గట్టిగా నేను కొన్ని 10 ఇన్సిడెంట్లే నన్ను దేవుడు కాపాడాడు. 1-2 కాదు, 10 ఇన్సిడెంట్. నేను చచ్చిపోవలసిన వాడిని ఎన్నో మార్లు, త్రూటీలో ఎన్నో మార్లు, చిన్న త్రూటీలోనే. ఒకసారి పడవ మునిగి చచ్చిపోవలసింది, ఒకసారి ట్రైన్ కింద పడిపోవలసింది. చాలా విషయాల్లో దేవుడు ఇలా మనల్ని కాపు కాస్తూ ఉన్నాడు. అది దేవుడు అంటే. మరి మనం చచ్చిపోవంటే చచ్చిపోతాం ఖచ్చితంగా. ఎప్పుడు? మన టైం అయినప్పుడు, మన కాలం అయినప్పుడు, మన పని అయిపోయినప్పుడు. దేవుడు ఖచ్చితంగా ఆయుష్కాలం. ఇప్పుడు ఇది ఆయుష్కాలం అయిపోవడం కాదు. చిన్నపిల్ల అర్ధాంతరంగా చిన్నపిల్ల చేసింది, తొక్కిసలాట్లో చచ్చిపోయింది కదా. అవునా కదా? ఆ ముసలమ్మలు ఇంకా బతుకునే వాళ్ళు చచ్చిపోయారు.
కొన్ని పెద్దోళ్ళు అనుకుందాం ఏదో ఊపిరాడికి చిన్నపిల్ల ఏం చేసింది, ఒక 45 సంవత్సరాల 48 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆవిడ చచ్చిపోయింది, ఆవిడదేం పెద్ద వయసు కాదు కదా, మరి ఏంటంటారు దీనికి? ఇంకా 25 మంది సింపుల్గా తొక్కిసలాట్లో పడిపోయారు, వాళ్ళు ఏమంటారంటే ఏం జరిగిందో ఏమో తెలియదు, జనాలు వచ్చారంటారు. ఇలా రకరకాల కథలు కథనాలు వినిపిస్తున్న ఈ తరుణంలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఆకాశం నుంచి ఆయన వెతుకువారు ఉన్నారేమో అని దృష్టిస్తున్నాడట. ఇందాకలా అలా వెతకాలంటే ఏం చేశాడంటే దేవుడు టైం పెట్టలేదు, ఏది వారం అని గడి అని సంవత్సరాన్ని పెట్టలే. నువ్వు ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిని వెతకొచ్చు. దేవుణ్ణి వెతికితే ఆయన అంత గొప్పోడు. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఈ ప్రకృతిని అడిగితే చెప్తుంది, ఆకాశంలో నక్షత్రాలు అడిగితే చెప్తుంది దేవుడు ఎంత గొప్పోడు, అవునా కదా? సూర్యుడిని అడిగితే చెప్తుంది సూర్యుడు ఎంత గొప్పోడో, అవునా? చంద్రుడిని అడిగితే, అంటే మాట్లాడమని కాదు, ఆలోచిస్తే అని. ఈ సృష్టిని అంతటి నువ్వు వీక్షిస్తే నీకు దేవుడు ఎవరో అర్థమవుతాడు, ఎంత గొప్పోడో అర్థమవుతాడు, అవునా కదా? ఆయన అలాగే వెతకడం మనిషి ఎలా వెతికితే అలాగే, అవునా కదా? ఆలయంలో దేవుడు అనుకుంటాడంటే అంత దాన్ని ఏమంటారు, ఇప్పుడు కూడా మనం ఎందుకు వచ్చాం? దేవుడి గురించి నేర్చుకోవడానికి వచ్చాం, అర్థమైందా? అర్చనలు పూజలు ఇంకేమంటారు, లేకపోతే అభిషేకాలు చేయడానికి రాలేదు మనం ఇక్కడికి. దేవుడు ఎలా ఉంటాడో నేర్చుకున్నాం, దేవుడు ఎలా ఉంటాడో నేర్చుకుంటాం, దేవుడు ఎలా ఉంటాడో సమాజానికి చెప్పడానికి ఆదివారం ఆరాధన అన్నాం. నోటితో మాటతో ఆరాధన చేస్తాం, దేవుణ్ణి స్తుతించి గణపరుస్తాం, దేవుణ్ణి ఆయన్ని మహిమపరుస్తాం. దేవా మాకు ఈ జీవితం ఇచ్చినందుకు, ఈ లోకం ఇచ్చినందుకు, అవునా, ఈ బ్రతుకుని ఇచ్చినందుకు, నువ్వేంటో మాకు కనపరుచుకున్నందుకు, మా జీవితం ఏంటో మాకు తెలియపరిచినందుకు, ఈ జీవితం అయిపోయిన తదుపరి నీ దగ్గరికి చేరడానికి మనం ఈరోజు నేర్చుకుంటున్న మాటల్లో పాఠాలు ఇవంతే, అవునా కదా? ఇంకంతకన్నా ఏమనుందా దేవుడిని ఎరగడానికి? దేవుడు ఏం చెప్పాడు? బలియు అర్పణయు నీ కోరలేదు తండ్రి అన్నాడా? బలి కోరలేదు, అర్పణ కోరలేదు. మరి ఇప్పుడు బలి అయిపోయారు, ఎవరు కోరారు? అర్థం అవ్వలేదు మీకు? యేసుక్రీస్తు చెప్పిన మాట అదే. మనం అందరూ అనుకుంటున్న బలి అర్పణ కోరలేదు, మరి యేసుక్రీస్తు ఎందుకు బలి అయిపోతున్నాడు? దేవుడి దగ్గర బలి అయిపోకూడదు, ఇలాగ అన్యాయంగా బలి అయిపోకూడదు. మన పాపాలందరినీ అన్నిటి నిమిత్తం ఎవరు బలి అయ్యారు ఈ లోకానికి వచ్చి? యేసుక్రీస్తు బలి. మిమ్మల్ని ఏం చేయమన్నాడంటే పరిశుద్ధులుగా బ్రతకండి. దేవుడు అంటే ఎలాగ ఉంటాడు? 10 మంది కోసం చనిపోయేవాడు దేవుడు అవుతాడు, కానీ 10 మందిని చంపించినవాడు దేవుడు ఎలాగవుతాడు? అవునా? అవునా కదా? అందరి కోసం చనిపోయాను నేను అన్నాడు, అది దేవుడు అంటే. నీ పాపం కోసం చనిపోయానని చెప్పాడు, అది దేవుడు అంటే. అందరినీ చంపేస్తున్నాడు, దేవుడు ఎలాగవుతాడు? అందుకే అంటాడు బొమ్మలు మింగి వేశాయి, ఏ విగ్రహాన్ని నువ్వు దేవుడు ఉంటాడని అనుకుంటున్నావు, మింగేస్తున్నాయి, ఎలా మరి? అందుకే జాగ్రత్త పడని చెప్పాడు. సమాజమా, ప్రపంచమా, ఇది విమర్శనాత్మకం కాదే, ఇది సత్యం. ఇది ఎవరిని విమర్శించేది కాదు, ఎవరిని బాధ పెట్టేది కాదు, ఎవరిని అవమానించేది కాదు. ఎవరు ఆరాధన చేసుకోమనండి, ఇప్పుడు చెప్పినా వినకపోతే వాళ్ళ ఇష్టం, అది ఎవరు ఆరాధన వారు చేసుకోవచ్చు, ఎవరిని వారు ఆరాధించుకోవచ్చు, మీకెందుకని మరి అడగొచ్చు. కానీ నేను భారతదేశంలో ఉన్నాను కాబట్టి, భారతీయ పౌరుడిగా దేవుడిని ఎరిగాను కాబట్టి, ఒక సేవకుడిగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పాను, అంతేనా కదా? దేవుడి యొక్క బాధ్యత మనకుంది, సమాజాన్ని కాపాడాలి, సత్యాన్ని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చనిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వారికి దేవుడు ఏమి ఇవ్వాలి? శాంతి సమాధానం ఇవ్వాలి. చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వారందరికీ దేవుడు, వారు మనవారే, మన సహోదరులు, దేవుని ఎరగని వారైనప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? దేవుడు అందరి కోసం ప్రార్థించమన్నాడు లేదా? నీ దేశం కోసం, నీ నాయకుల కోసం, నీ సహోదరుల కోసం ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థిస్తూ వారిని మరి వారి కుటుంబంలో ఉన్న ఆ బాధను దేవుడు తీసివేయాలని, దేవుడు మరలా దేవుడి చిత్తమైతే నిజమైన సత్యమైన వాస్తవం ఏంటో దేవుడు వారికి కనపరిచి, దేవుడు ఎట్లా ఉంటాడో వారి మనోనేత్రాలు వెలిగించి, వారి కుటుంబాలకు ఆసరణిచ్చి, దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఓదార్చును గాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మంచి తరుణం, మంచి అవకాశం ఇచ్చాడు. నేర్చుకోండి, నేర్పించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరూ దేవుని యొక్క సన్నిధిలో మరి వారి కొరకు ప్రార్థించమని మరొకసారి నా ప్రేయర్ రిక్వెస్ట్. మా కుటుంబాల తరఫున కాశీబొగ్గలో ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగి ఎవరెవరు చనిపోయారు వారందరి కోసం ప్రార్థించమని మరొకసారి మీ అందరినీ కోరుతూ దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. రొట్టె విరిచే